బిగ్ బాస్లోకి అయితే వైల్డ్ కార్డ్ వచ్చాక ఆట అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వీక్ ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరిని నామినేట్ చేశారు, అసలు నామినేషన్ ప్రాసెస్ ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు అయితే ఈ వారం సేఫ్. ఆల్రెడీ వాళ్ళకైతే అన్ని పవరాస్త్రాలు ఇచ్చారు, మళ్ళీ సేఫ్ కూడా ఈ వారం అయితే వాళ్ళు. ఇంకా ఈ వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళే ఇంకా నామినేషన్ అయిన వాళ్ళని కూడా సేవ్ చేయాలి. ఇంతకీ ప్రాసెస్ ఏంటంటే, మీరు ఆల్రెడీ నేను వచ్చిన ప్రోమోలోనే చూసుంటారు. ఒక బాల్ ఉంటుంది, దాన్ని అయితే వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు అయితే హౌస్ మేట్స్కి ఇవ్వాలి. వాళ్ళైతే ఒక ఇద్దరు నామినేట్ చేయాలి. ఇద్దరు నామినేట్ చేస్తారు. ఈ వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు అయితే ఒకరిని నామినేషన్లో పెట్టి ఒకరిని సేవ్ చేయాలి. ఫస్ట్ అయితే ఆ బాల్ని అయితే నిఖిల్ నాయర్ గారు అయితే తీసుకుంటారు. తనైతే తనుజకి ఇస్తారు. తనుజ అయితే సుమన్ శెట్టిని అలాగే రాముని అయితే ఇద్దరు నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ బాల్ తీసుకెళ్ళి మళ్ళీ నిఖిల్కి అయితే ఇస్తుంది, ఎందుకంటే బాల్ తనే తెచ్చిచ్చాడు కాబట్టి. ఇంకా నిఖిల్ అయితే అందులో నుంచి ఒకరిని సేవ్ చేయాలి. ఇంకా నిఖిల్ అయితే రాముని నామినేషన్లో పెట్టి సుమన్ శెట్టిని అయితే సేవ్ చేస్తాడు. ఆ తర్వాత అలేకే చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అయితే బాల్ తీసుకుని రాముకి అయితే ఇస్తుంది. ఇంకా రాము రాథోడేమో రీతు చౌదరిని అలాగే డీమాన్ పవన్ని ఇద్దరిని అయితే నామినేట్ చేస్తాడు. రాము అయితే బాల్ తీసుకెళ్ళి మళ్ళీ రమ్యకి ఇస్తాడు. రమ్య అయితే రీతుని సేవ్ చేసి డీమాన్ పవన్ అయితే నామినేషన్లో పెడుతుంది. ఆల్రెడీ ప్రోమోలోనే చూసాం. డీమాన్ పవన్ అయితే ఏదో ఒక రీజన్ చెప్పండి నన్ను నామినేషన్లో పెట్టడానికి అని చెప్పేసి అంటే చాలానే ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తుంది. తర్వాత దువ్వాడ మాధురి గారు అయితే బాల్ తీసుకొని రీతు చౌదరికి ఇస్తుంది. ఇంకా రీతు చౌదరి అయితే దివ్యాని భరణి గారిని ఇద్దరు నామినేషన్లో పెట్టేసి బాల్ అయితే మళ్ళీ తీసుకెళ్లి మాధురి గారికి ఇస్తుంది. ఇంకా మాధురి గారు అయితే భరణి గారిని సేవ్ చేసి దివ్యాని అయితే నామినేషన్లో పెట్టింది. ఇంకా తర్వాత అయితే మళ్ళీ సీరియల్లో హీరోగా చేశారు కదా గౌరవ్ గారు, ఆయన అయితే 2 సార్లు బాల్ తీసుకున్నారు. ఫస్ట్ అయితే బాల్ తీసుకొని సంజన గారికి అయితే ఇచ్చారు. సంజన గారు అయితే భరణి గారిని రాము రాథోడ్ని అయితే నామినేట్ చేశారు. తర్వాత సంజన గారు బాల్ తీసుకెళ్లి గౌరవ్కి అయితే ఇస్తారు. గౌరవ్ అయితే భరణి గారిని నామినేషన్లో పెట్టి రాముని అయితే సేవ్ చేస్తారు. తర్వాత మళ్ళీ గౌరవ్ గారు అయితే బాల్ తీసుకుని సుమన్ శెట్టి గారికి అయితే ఇస్తారు. తర్వాత సుమన్ శెట్టి గారు అయితే తనుజని సంజన అనేది ఇద్దరిని నామినేషన్లో పెడతారు. బాల్ తీసుకెళ్లి మళ్ళీ నిఖిల్ నాయర్కి అయితే ఇస్తారు. ఈయనైతే తనుజని నామినేషన్లో పెట్టి సంజనని అయితే సేవ్ చేశారు. ఇప్పుడు నామినేషన్ పూర్తయ్యే టైంకి అయితే 5 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. భరణి గారు, తనుజ, దివ్య, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, వీళ్ళ 5గురు అయితే నామినేషన్లో ఉన్నారు. తర్వాత కెప్టెన్కి అయితే ఒక బంపర్ ఆఫర్ ఉంటుంది కదా, ఇంకొక నామినేట్ చేయడం. ఇంకా కెప్టెన్ అయితే రాముని చాలాసార్లు నామినేట్ చేశారు, అయినా సరే సేవ్ చేశారని చెప్పేసి రామునే మళ్ళీ నామినేషన్లోకి అయితే పెడతారు. ఫైనల్గా నామినేషన్లో అయితే 6గురు ఉన్నారు. రాము రాథోడ్, భరణి గారు, తనుజ, దివ్య, డీమాన్ పవన్ అలాగే సుమన్ శెట్టి. బిగ్ బాస్ అయితే వైల్డ్ కార్డ్ వచ్చాక చాలా ఇంట్రెస్టింగ్ ఉందనే చెప్పాలి. ఆల్రెడీ వచ్చిన ప్రోమోలోనే చూసాం. మాధురి గారు అయితే ఆల్రెడీ గొడవ వేసుకున్నారు. సోల్జర్ పవన్ కళ్యాణ్ అలాగే దివ్యతో అయితే మాధురి గారు ఆల్రెడీ గొడవలు అవుతున్నారు, చూసాం ఫస్ట్ ప్రోమోలన్నీ. ఇప్పుడైతే ఆట మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే చెప్పాలి. మరి ఈ వీక్ నామినేషన్ అయిన వాళ్ళు ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని అయితే కామెంట్ చేయండి.